Hi students, hearty welcome to English Grammar Videos Translations Telugu to English Part 5 by Mr. Ramu 9390495239. My dear students, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ముందుగా 6వ వాక్యం, మేము ఈరోజు మా బడిలో క్రికెట్ ఆడుతున్నాము. మేము ఈరోజు మా బడిలో క్రికెట్ ఆడుతున్నాము. మధ్యలో ఉండే పదాలను కాస్త పక్కన పెట్టి ఫస్ట్లో లాస్ట్లో, మొదటిది చివరిది, ఈ రెండు మాత్రమే చూడండి. మేము అంటే ఇంగ్లీష్లో we, మేము అంటే ఇంగ్లీష్లో we. ఆడుతున్నాము అనేది R1 వాక్యం. కాబట్టి R1లో మనం ఉపయోగించే పదాలు ఈజ్, యామ్, ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్. R1లో ఈజ్ లేదా యామ్ లేదా ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉపయోగించాలి. ఈ సూత్రం ప్రకారంగా ఆడుతున్నాము అనేది R1 వాక్యము కాబట్టి వీకు సెట్ అయ్యేది ఆర్. we are ప్లస్ ఇంగ్ ఫామ్. ఇక్కడ ఆడుట అంటే ఏమి? ప్లే. ప్లేకు ఇంగ్ ఫామ్ ప్లేయింగ్. we are playing. మేము ఆడుతున్నాము. ఈ చివర అయిపోయింది కదా, సబ్జెక్ట్ వర్బ్ అయిపోయింది. ఇప్పుడు మధ్యలో వాక్యాలను తీసుకోవాలి. ఈ రోజు మా బడిలో క్రికెట్, అవునా? సో అప్పుడు ఏమవుతుందంటే we are playing, మేము ఆడుతున్నాము. మేము ఆడుతున్నాము. ఏం ఆడుతున్నాము? క్రికెట్. we are playing cricket. ఎక్కడ? మా బడిలో. ఇన్ అవర్ స్కూల్, మా బడిలో. ఎప్పుడు? సమయం లాస్ట్, చివరికి రాయాలి. టైం లాస్ట్కి రాయాలి. ఈరోజు టుడే. సో ఈ విధంగా R1 వాక్యము రాయాలి. ఎలా ఉంది చూడండి. ఇక్కడ మేము ఈరోజు మా బడిలో క్రికెట్ ఆడుతున్నాము. we are playing, మేము ఆడుతున్నాము. క్రికెట్ ఇన్ అవర్ స్కూల్ టుడే. we are playing cricket ఇన్ అవర్ స్కూల్ టుడే. ఈ విధంగా అర్థం చేసుకోవాలి R1 వాక్యాలను. R1 అంటే ఈజ్, యామ్, ఆర్ లేదా ఈజ్ లేదా యామ్ లేదా ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్. తప్పనిసరిగా ఇంగ్ ఫామ్ తప్పనిసరిగా ఉండాలి. ఓకే, ఇప్పుడు R2 వాక్యం చూద్దాం. మేము నిన్న మా బడిలో క్రికెట్ ఆడుతుంటిమి. ఏం చేస్తుంటిమి? ఆడుతుంటిమి అంటే R2 వాక్యం నిన్న జరుగుతున్నటువంటి సంఘటన ఈరోజు చెప్పడం. మేము నిన్న మా బడిలో క్రికెట్ ఆడుతుంటిమి. R2 వాక్యం. R2లో మనం ఉపయోగించేటువంటి పదాలేవి? వాజ్ లేదా వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ తప్పనిసరి. అప్పుడు ఏమవుతుందంటే మేము ఆడుతుంటిమి, చివరన మొదటిన, ఇవి రెండు మాత్రమే చూసుకోవాలి. మేము ఆడుతుంటిమి, మేము అంటే we, ఆడుతుంటిమి R2 వాక్యం కాబట్టి వాజ్ లేదా వర్ ఉపయోగించాలి. వీకు సెట్ అయ్యేది వర్. we were ఇంగ్ ఫామ్ అంటే ఆడుట గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్లేయింగ్ అని చెప్పాలి. ప్లే ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లేయింగ్. we were playing. ఇప్పుడు ఏమి, ఎక్కడ, ఎప్పుడు. ఓకే, ఏమి? క్రికెట్. ఎక్కడ? ఇన్ అవర్ స్కూల్. ఎప్పుడు? ఎస్టర్డే. we were playing cricket in our school yesterday అని చెప్పాలి. R1లో అయితే we are playing అన్నాం, R2లో we were playing అని చెప్పాలి. అదే మాదిరిగా R3 వాక్యం చూద్దాం. మేము రేపు మా బడిలో క్రికెట్ ఆడుతుంటాము. బాగా చూడండి, ఆడుతుంటాము. ఎప్పుడు? రేపు జరగబోతున్నటువంటి సంఘటన ఇప్పుడే మనం చెప్పడం. మేము రేపు మా బడిలో క్రికెట్ ఆడుతుంటాము. అప్పుడు ఇది R3 వాక్యం కాబట్టి R3 సూత్రం ఏమి? విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్. అప్పుడు ఏమవుతుంది? we will be playing. విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లేయింగ్. సో we will be playing cricket in our school tomorrow. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. we are playing cricket in our school అంటే మేము ఈ రోజు బడిలో క్రికెట్ ఆడుతున్నాము అని అర్థం. we are playing cricket in our school today. ఈ రోజు మా బడిలో క్రికెట్ ఆడుతున్నాము. ఇప్పుడు ఆడుతున్నాము అని అర్థం.
లేదా ఈరోజు ఆడుతున్నాము అని అర్థం. వీఆర్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ అవర్ స్కూల్ టుడే అని చెప్పాలి R1 వాక్యం. అదే R2 వాక్యం అయితే మేము నిన్న మా బడిలో క్రికెట్ ఆడుతుంటిమి, వీ వర్ ప్లేయింగ్. ఇది నిన్నటిది కాబట్టి వర్ వచ్చింది, అంటే ఆరుకు పాస్ట్ టెన్స్ వర్, అలాగే వర్క్ ఫ్యూచర్ టెన్స్ విల్ బి. ఇవి మాత్రం బాగా తెలుసుకుంటే చాలండి, టెన్సెస్ బాగా రావాలి మనకు. ఓకే, ఆర్ వర్ విల్ బి అంతే, ఇంకేం లేదు, వేరే విషయాలు కామన్ గా ఉంటాయి. అలా R1 వాక్యంలో వీఆర్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ అవర్ స్కూల్ టుడే, వీ వర్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ అవర్ స్కూల్ యెస్టర్డే అనేది R2 వాక్యము, వీ విల్ బి ప్లేయింగ్ క్రికెట్ ఇన్ అవర్ స్కూల్ టుమారో అనేది R3 వాక్యము. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అదే మాదిరిగా S1, S2, S3 వాక్యాలను చూద్దాం. ఓకే, మేము ఈరోజు మా బడిలో క్రికెట్ ఆడతాము. మేము ఈరోజు మా బడిలో క్రికెట్ ఆడతాము, ఈరోజే ఆడతాం. అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? చివరి మరియు మొదటి పదము చివరి పదం బాగా పట్టుకోవాలి మనం. మేము ఆడతాము, ఇంకా ఆడతాము. వి ప్లే, ఎందుకు ప్లే వచ్చింది ఇక్కడ? S1 వాక్యం ఇది, ఆడతాము, ఇంకా ఆడలేదు, ఇప్పుడు ఆడతాము, ఈరోజు ఆడతాము. S1 వాక్యం. S1 అనగానే మీకు గుర్తుకు ఉండాల్సింది కేవలం ప్రెజెంట్ టెన్స్ మాత్రమే. ప్లేయింగ్ కు ప్రెజెంట్ టెన్స్ ఏమి? ప్లే, వి ప్లే. ఇంకా ఏమి, ఎక్కడ, ఎప్పుడు అనేది తర్వాత పెట్టేస్తాం. వి ప్లే క్రికెట్ ఇన్ అవర్ స్కూల్ టుడే, వి ప్లే క్రికెట్ ఇన్ అవర్ స్కూల్ టుడే. ఈ విధంగా చెప్పాలి, వి ప్లే క్రికెట్ ఇన్ అవర్ స్కూల్ టుడే. దీని అర్థము మేము ఈరోజు బడిలో క్రికెట్ ఆడతాము. ఫస్ట్ లాస్ట్ మాత్రమే పట్టుకుంటే చాలండి, మనకు కన్ఫ్యూజ్ అయ్యేది వర్బులలో. కాబట్టి వర్బులు మరి R1, R2, R3, S1, S2, S3 అవి ఒకటే కనుక్కుంటే ఇంగ్లీష్ అంతా ఈజీనేనండి. ఓకేనా? అలాగే S2 వాక్యం చూడండి, మేము నిన్న మా బడిలో క్రికెట్ ఆడాము. ఇంతకుముందు ఆడతాము, వి ప్లే. ఇప్పుడు ఆడాము, కంప్లీట్ చేశాము అన్నప్పుడు పాస్ట్ టెన్స్ మాట్లాడాలి. ఎందుకు? S2 వాక్యం ఇది, ఆడాము, కంప్లీట్ చేశాము. S2 వాక్యం కాబట్టి వి ప్లేడ్ క్రికెట్, వి ప్లేడ్ అనాలి. ఎందుకు ప్లేడ్ అని వచ్చింది ఇక్కడ అంటే S2 వాక్యం కాబట్టి పాస్ట్ టెన్స్ మాట్లాడాలి. వి ప్లేడ్ క్రికెట్ ఇన్ అవర్ స్కూల్ యెస్టర్డే. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. వి ప్లేడ్ క్రికెట్ అంటే ఆడేశాము, వి ప్లే అంటే ఇంకా ఆడలేదు, ఇప్పుడు ఆడతాము, ఈరోజు ఆడతాము అని అర్థం. అదే మాదిరిగా S3 వాక్యం, రేపటి వాక్యం ఎలా ఉంటుంది చూడండి. మేము రేపు మా బడిలో క్రికెట్ ఆడతాము. ఎప్పుడు ఆడతాము? రేపు ఆడతాము. కాబట్టి ఫ్యూచర్, భవిష్యత్తు. S3 ఫ్యూచర్ మాట్లాడాలి. వీ విల్ ప్లే క్రికెట్ ఇన్ అవర్ స్కూల్ టుమారో. వీ విల్ ప్లే అనాలి, వీ విల్ ప్లే క్రికెట్ ఇన్ అవర్ స్కూల్ టుమారో. ఒకటి గుర్తుంచుకోవాలి, స్టార్టింగ్ ఎండింగ్ ఈ రెండు మాత్రమే తెలుగులో పట్టుకుంటే ఎటువంటి ఇంగ్లీష్ అయినా ఈజీగా చెప్పేయగలం, మాట్లాడేయగలం. సో మై డియర్ స్టూడెంట్స్, మరొక్కసారి చూడండి. మేము ఈరోజు మా బడిలో క్రికెట్ ఆడుతున్నాము. వీఆర్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ అవర్ స్కూల్ టుడే. ఇది R1. మేము నిన్న మా బడిలో క్రికెట్ ఆడుతుంటిమి. వీ వర్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ అవర్ స్కూల్ యెస్టర్డే. వర్ వస్తుంది, అప్పుడు ఆర్ పోయి వర్ వస్తుంది, టెన్స్ చేంజ్ అవుతుంది. ప్రజెంట్లో అయితే ఆర్, పాస్ట్లో అయితే వర్. అదే మాదిరిగా మేము రేపు మా బడిలో క్రికెట్ ఆడుతుంటాము. వీ విల్ బి ప్లేయింగ్ క్రికెట్ ఇన్ అవర్ స్కూల్ టుమారో. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఆర్ వర్ విల్ బి, లేదా షార్ట్ కట్ లో అర్థం చేసుకోండి. ఆర్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ లో వర్, ఫ్యూచర్ లో విల్ బి. వేరే మిగిలిన విషయాలన్నీ అలాగే ఉంటాయి, ఏం చేంజ్ కావు. ఓకేనా? ఇకపోతే టుడే, యెస్టర్డే, టుమారో టైం సూచించుస్తుంది కాబట్టి మనము ఈ రోజు అంటే టుడే అంటాం, నిన్న కాబట్టి యెస్టర్డే అంటాం, రేపు కాబట్టి టుమారో అంటాం. అర్థమైందా? సరే, ఇప్పుడు మేము ఈ రోజు మా బడిలో క్రికెట్ ఆడతాము. S1 వీ ప్లే క్రికెట్ ఇన్ అవర్ స్కూల్ టుడే. S1 చెప్పేటప్పుడు ఇంగు ఫాములు కానీ, ఈజామార్లు కానీ, వాజ్వర్లు కానీ ఏమి ఉపయోగించరాదు. వీ ప్లే క్రికెట్ ఇన్ అవర్ స్కూల్ టుడే. ప్లే అనాలి సింపుల్ గా, వీ ప్లే క్రికెట్ ఇన్ అవర్ స్కూల్ టుడే అంతే. మేము నిన్న మా బడిలో క్రికెట్ ఆడేశాము. అప్పుడు ప్లే తీసేసి ఆడేశాం కాబట్టి కంప్లీట్ అయింది కాబట్టి వీ ప్లేడ్ క్రికెట్ ఇన్ అవర్ స్కూల్ యెస్టర్డే. అలాగే రేపు, మేము రేపు మా బడిలో క్రికెట్ ఆడతాము. ప్లేడ్, విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యూచర్. అవునా? సో ఆ విధంగా అర్థం చేసుకొని ముందుకు సాగండి. మై డియర్ స్టూడెంట్స్, ఒక నోట్బుక్ లో నీట్గా రాసుకొని ప్రాక్టీస్ చేయాలి మీరు. ఓకే? హాయ్ స్టూడెంట్స్, హార్టీ వెల్కమ్ టు ఇంగ్లీష్ గ్రామర్ వీడియోస్
ట్రాన్స్లేషన్స్ తెలుగు టు ఇంగ్లీష్ పార్ట్ 6 బై మిస్టర్ రాము 9390495239. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ముందుగా R1, R2, R3, S1, S2, S3 తెలుగు వాక్యాలను అర్థం చేసుకొని ఆ తర్వాత వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ ఫార్ములా రూపకంగా అర్థం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఓకే స్టూడెంట్స్, సరే ఈ వాక్యాన్ని చదవండి. మీరు ఈరోజు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతున్నారు. మీరు ఈరోజు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతున్నారు. ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే సబ్జెక్టు వర్బ్ డివైడ్ చేసుకోవాలి. అంటే తెలుగులో ప్రారంభం అలాగే చివరన ఈ రెండు మాత్రమే పట్టుకోవాలి. మధ్యలో ఉండేటివన్నీ కాస్త పక్కన పెట్టండి, తర్వాత ఆలోచన చేద్దాం వీటి గురించి. ముందుగా సబ్జెక్టు వర్బు ఇంగ్లీష్లో మాట్లాడుకోవాలి. ఎలాగా? మీరు ఇటుపక్క అటుపక్క డివైడ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, మీరు మాట్లాడుతున్నారు. మీరు అంటే ఇంగ్లీష్లో యు. మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్నారు అనేది R1 వాక్యం. మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్నారు కదా, కాబట్టి ఇది రన్నింగ్, అందులో ప్రజెంట్, అందుకని ఈ వాక్యము R1 వాక్యం. ఆ విధంగా మీరు అంటే యు, మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఇది R1 వాక్యం. కాబట్టి మనం ఉపయోగించే పదాలు ఈజ్ లేదా యామ్ లేదా ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఈజ్ లేదా యామ్ లేదా ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్. అప్పుడు యు మాట్లాడుతున్నారు R1 కాబట్టి యుకు సెట్ అయ్యేది ఆర్. యు ఆర్ ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నారు. మాట్లాడుట అంటే స్పీక్, దానికి ఇంగ్ ఫామ్ తప్పనిసరిగా ఇంగ్ ఫామ్ జోడించాలి. ఎందుకంటే R1 వాక్యం కాబట్టి. R1 వాక్యం అయితే ఈజ్ యామ్ ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్ తప్పనిసరిగా మాట్లాడాలి. ఆ విధంగా యు ఆర్ స్పీకింగ్, యు ఆర్ స్పీకింగ్, మీరు మాట్లాడుతున్నారు, యు ఆర్ స్పీకింగ్. అప్పుడు మధ్యలోది తీసుకుందాం. ఈరోజు ఇంగ్లీష్ అనర్గళంగా. చూడండి, ముందుగా ఏంటి? ఇంగ్లీష్. యు ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్. అనర్గళంగా అంటే ఫ్లూయెంట్లీ. యు ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. ఎప్పుడు? ఈరోజు. ఈరోజు అంటే టుడే. సో ఆ విధంగా మీరు ఈరోజు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతున్నారు. యు ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ టుడే. సో ఎలా ఏర్పడింది ఇది? మొదటిది చివరిది ఈ రెండు మాత్రమే కాన్సన్ట్రేషన్ పెట్టాలి మనం. మధ్యలోటి ఎలా చెప్పినా మీకేం ప్రాబ్లం రాదండి. స్టార్టింగ్ ఎండింగ్ మాత్రమే జాగ్రత్త వహించండి. మీరు యు మాట్లాడుతున్నారు, యు ఆర్ స్పీకింగ్. మాట్లాడుతున్నారు అనేది R1 వాక్యం కాబట్టి ఈజ్ లేదా యామ్ లేదా ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్, ఇది రూల్ అండి. ఓకేనా? R1 రూల్ ఏంటి? ఈజ్ యామ్ ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్. సో అప్పుడు ఏమవుతుంది? యు ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ టుడే అని. యు కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఆర్ ఉపయోగించాము. ఒకవేళ ఐ అయితే యామ్ అని, హీ అయితే ఈజ్ అని ఇలా వస్తాయండి. ఇక్కడ మనం సబ్జెక్ట్ యు తీసుకుంటున్నాం, మీరు కాబట్టి ఇక్కడ ఆర్ అని ఉపయోగించడం జరిగింది. అది విద్యార్థులు అర్థం చేసుకోవాలి. సబ్జెక్టుకు అనుకూలంగా హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించుకుంటున్నాం. యు ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ టుడే. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అదే మాదిరిగా R2 వాక్యాన్ని చూద్దాం. మీరు నిన్న ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతుండిరి. మీరు నిన్న ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతుండిరి. మాట్లాడుతుండిరి అనేది R2 వాక్యం, నిన్నటి సమస్య. అర్థమైందా? నిన్న మాట్లాడుతుండిరి కాబట్టి ఇది R2 వాక్యం. R2 వాక్యంలో మనం ఉపయోగించాల్సినటువంటి స్ట్రక్చర్ ఎలా ఉండాలి? వాజ్ లేదా వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ తప్పనిసరి. సో అప్పుడు ఏమవుతుందంటే యుకు సెట్ అయ్యేది వర్. యుకు సెట్ అయ్యేది వర్. యు వర్ స్పీకింగ్, యు వర్ స్పీకింగ్. ఇంగ్ ఫామ్ తప్పనిసరి అండి. యు వర్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ.
ఎప్పుడు? నిన్న, ఎస్టర్డే. సో ఆ విధంగా యు వర్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ ఎస్టర్డే. మీరు నిన్న ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతుండిరి. ఏం లేదండి, ఈ లాస్ట్ ఆ లాస్ట్ బాగా జాగ్రత్తలు వహించండి, అంతే చాలు. మధ్యలో ఉండేవి మీరు ఎలా చెప్పినా బాగా ఈజీగా మీరే చెప్పేయగలుగుతారు. కానీ తెలుగులో ఈ పక్క అటు ఇటు పక్క టోటల్గా ఈ చివరన ఆ చివరన పట్టుకుంటే చాలండి. మీరు మాట్లాడుతుండిరి, యు వర్ స్పీకింగ్. ఎందుకు వర్ స్పీకింగ్ వచ్చింది ఇక్కడ? ఇది R2 వాక్యము, అందులో వాజు లేదా వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ తప్పనిసరిగా ఉపయోగించాలి. సో ఆ విధంగా యు వర్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ ఎస్టర్డే. అర్థమైందా? అదే మాదిరిగా R3 వాక్యం ఎలా ఉంది చూడండి ఒకసారి. మీరు రేపు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతుంటారు. మాట్లాడుతుంటారు అంటే అర్థం ఏంటి? R3 వాక్యం రేపు జరుగుతున్నటువంటి విషయాన్ని ఈరోజే మాట్లాడడం, రేపటి విషయం ఇది. అందులో రన్నింగ్ విషయం జరుగుతూ ఉన్నట్టు మాట్లాడడం. అందుకని మీరు మాట్లాడుతుంటారు అనేది మాత్రమే తీసుకుందాం. ఇప్పుడు మీరు అటుపక్క మాట్లాడుతుంటారు, అప్పుడేమైతుంది? R3 వాక్యం కాబట్టి యు విల్ బి అనాలి. విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్. మాట్లాడుట అంటే స్పీకింగ్. యు విల్ బి స్పీకింగ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ ఎప్పుడు? టుమారో, రేపు టుమారో. అప్పుడు R3లో యు విల్ బి స్పీకింగ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ టుమారో. యు విల్ బి స్పీకింగ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ టుమారో. ఈ విధంగా R3 వాక్యం తయారైంది. అర్థమైందా? సో అదే మాదిరిగా S1, S2, S3 స్టాప్ వాక్యాలు ఎలా ఉంటాయి చూద్దాం. మీరు ఈరోజు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడతారు. మీరు ఈరోజు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడతారు. ఇప్పుడే మాట్లాడట్లా, ఇప్పుడు మాట్లాడతారు మీరు, ఈరోజు మాట్లాడతారు మీరు అంటే S1 వాక్యం ఇది. సో S1 వాక్యం ఉన్నప్పుడు S1లో రూల్ ఏంటి? ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ మాట్లాడాలి. నో ఇంగ్ ఫామ్, నో ఈజామార్, నో వాజ్వర్, నో విల్ బి. అర్థమైందా? సో ఆ విధంగా మీరు అంటే యు, మాట్లాడతారు స్పీక్ అంటే మళ్ళా ఇంగు ఫాములు, ఈజులు, యాములు, ఆర్లు ఉపయోగించకూడదు. S1 వాక్యాలను గుర్తించాలి మనం. మీరు ఈరోజు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడతారు. యు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ టుడే. యు స్పీక్ అంటే మళ్ళీ స్పీకింగ్, ఈజామార్, వాజ్వర్లు ఏం వాడద్దండి. ఓకే, యు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ టుడే. ఈ విధంగా చెప్పాలి S1లో. మీరు మాట్లాడతారు అనేది S1 కాబట్టి యు స్పీక్. ఇక్కడ చూడండి, మీరు నిన్న ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడారు. మీరు నిన్న ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడారు మీన్స్ అయిపోయింది. స్టాప్ వాక్యం ఇది, పాస్ట్ టెన్స్ ఇది. కాబట్టి యు స్పోక్ అని చెప్పాలి. ఎందుకు? ఇది S2 వాక్యము. S2 వాక్యం అన్నప్పుడు మనము పాస్ట్ టెన్సే మాట్లాడాలి. పాస్ట్ టెన్స్ ఏంటి? స్పీక్కు స్పోక్. యు స్పోక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ ఎస్టర్డే. యు స్పోక్ అంటే నువ్వు మాట్లాడావు, మీరు మాట్లాడారు. ఎలా మాట్లాడారు? ఎప్పుడు మాట్లాడారు? ఎలా మాట్లాడారు? మీరు నిన్న ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడారు. కాబట్టి యు స్పోక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ ఎస్టర్డే. నిన్న మీరు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడారు. ఈ విధంగా అర్థం చేసుకోవాలండి. అర్థమైందా? మధ్యలోటి తర్వాత మాట్లాడాలి. ఎటొచ్చి ఇటుపక్క అటుపక్క పట్టుకోవడం నేర్చుకుంటే చాలు, ఇంగ్లీష్ అనర్గళంగా మనం కూడా మాట్లాడగలుగుతాం. ఓకేనా? సరే, S2 వాక్యంలో చూడండి, మీరు నిన్న ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడారు. యు స్పోక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ ఎస్టర్డే. అర్థమైందా? అదే మాదిరిగా S3 చూద్దాం. మీరు రేపు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడతారు. రేపు మాట్లాడతారు, ఈరోజు కాదండి, రేపు మాట్లాడతారు. ఇది ఫ్యూచర్ ఇది. కాబట్టి S3 వాక్యం రేపు మాట్లాడతారు, రేపు మాట్లాడతారు, ఈరోజు కాదు. మళ్ళా ఇది స్టాప్ వాక్యం, అందులో ఫ్యూచర్ వాక్యం. అందుకే S3 వాక్యము. మీరు రేపు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడతారు. దాన్ని ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు ఈ లాస్ట్ ఆ లాస్ట్ చూసుకోండి, అంతే చాలు. ఈ చివర ఆ చివర. ఓకే, మీరు మాట్లాడతారు. యు విల్ స్పీక్. ఇది S3కి ఫ్యూచర్ మాత్రమే మాట్లాడాలి. ఫ్యూచర్ అంటే ఏమి? విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యూచర్ కదా. అప్పుడు ఏమైతుంది? యు విల్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ
ఎప్పుడు? టుమారో, రేపు, టుమారో. యూ విల్ స్పీక్ ఇంగ్లీష్ టుమారో. అర్థమైందా? ఈ విధంగా 6 తెలుగు వాక్యాలు 6 ఇంగ్లీష్ వాక్యాలు తయారయ్యాయి. ఓకే, R1 R2 R3 S1 S2 S3. చాలా బాగా అర్థం చేసుకోవాలండి. ఏం లేదు, ఇటుపక్క లాస్ట్ బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీరు ఈరోజు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతున్నారు అన్నప్పుడు యు ఆర్ స్పీకింగ్, మాట్లాడుతుండిరి అన్నప్పుడు యు వర్ స్పీకింగ్, మాట్లాడుతుంటారు R3 యు విల్ బి స్పీకింగ్, మాట్లాడతారు ఇప్పుడు, ఈరోజు, ఇప్పుడు ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. యు స్పీక్, మాట్లాడారు నిన్న యు స్పోక్, రేపు మాట్లాడతారు యు విల్ స్పీక్. ఇవన్నీ కామన్. ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ టుడే, ఇది కామన్. డేస్ ప్రకారంగా, టైం ప్రకారంగా మనం ఏదంటే అది చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఇంగ్లీషు భాషను చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. ఈ R1 R2 R3 S1 S2 S3 ఈ సూత్రాన్ని బాగా పాటించినట్టయితే, బాగా అర్థం చేసుకున్నట్టయితే హ్యాపీగా అతి కొద్ది కాలంలోనే మీరు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఐ ప్రామిస్ యూ. ఓకే, ఎనీహౌ మై డియర్ స్టూడెంట్స్, నోట్బుక్లో నీట్గా రాసుకొని చక్కగా ప్రాక్టీస్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, హార్టీ వెల్కమ్ టు ఇంగ్లీష్ గ్రామర్ వీడియోస్ ట్రాన్స్లేషన్స్ తెలుగు టు ఇంగ్లీష్ పార్ట్ 7 బై మిస్టర్ రాము 9390495239. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ తెలుగు వాక్యాలను బాగా అర్థం చేసుకొని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ ఎలా చేయాలో నేర్చుకుందాం. R1 R2 R3 S1 S2 S3 వాక్యాలు ముందుగా తెలుగులో ఎలా ఉన్నాయో అర్థం చేసుకొని వాటిని ఇంగ్లీష్లో చెప్పడం ప్రయత్నిద్దాం. ఓకే, ముందుగా ఇక్కడ జాగ్రత్తగా చూడండి. అతడు ఈ సంవత్సరం అమెరికాలో పనిచేస్తున్నాడు. మధ్యలో ఉండే పదాలను పట్టించుకోదండి. ఇప్పుడు ముందుగా స్టార్టింగ్, ఎండింగ్, మొదట్లో చివరిది, ఈ రెండు మాత్రమే చూడండి. అతడు, హీ, పని చేస్తున్నాడు అనేది పని చేస్తున్నాడు, ఇప్పుడు పని చేస్తున్నాడు, ఈ సంవత్సరం పని చేస్తున్నాడు కాబట్టి ఇది R1 వాక్యం. అతడు ఈ సంవత్సరం అమెరికాలో పనిచేస్తున్నాడు అనేది R1 వాక్యం కాబట్టి R1లో మనం ఉపయోగించుకోవాల్సినటువంటి పదాలు ఈజ్, యామ్, ఆర్. ఈ మూడిట్లో ఏదో ఒకటి, ఈజ్ లేదా యామ్ లేదా ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్ తప్పనిసరి. అప్పుడు అతడు అంటే హీ, అతడికి సెట్ అయ్యేది, హీకు సెట్ అయ్యేది హీ ఈజ్ ప్లస్ ఇంగ్ ఫామ్. పని చేయుట అంటే వర్క్, దానికి ఇంగ్ ఫామ్ వర్కింగ్, హీ ఈజ్ వర్కింగ్. ఇప్పుడు మధ్యలో తీసుకోండి, ఈ సంవత్సరం అమెరికాలో. సో ముందుగా హీ ఈజ్ వర్కింగ్, అతడు పని చేస్తున్నాడు. ఎక్కడ? అమెరికాలో, ఇన్ అమెరికా. ఎప్పుడు? టైం లాస్ట్ అండి, ఈ సంవత్సరం, దిస్ ఇయర్. సో అప్పుడు ఈ వాక్యం ఏమైతుంది? అతడు ఈ సంవత్సరం అమెరికాలో పనిచేస్తున్నాడు. మీరు ఇక్కడ చూడాలి, పనిచేస్తున్నాడు అంటే ఇది R1 వాక్యం కాబట్టి హీ ఈజ్ వర్కింగ్ ఇన్ అమెరికా దిస్ ఇయర్. R1లో ఈజ్ లేదా యామ్ లేదా ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్, అంతేనండి, ఇంకేం లేదు. హీ ఈజ్ వర్కింగ్ ఇన్ అమెరికా దిస్ ఇయర్. ఒకవేళ అతడు పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం కాదు, పోయిన సంవత్సరం సింగపూర్లో పని చేస్తుండెను. అతడు అంటే హీ, పని చేస్తుండెను అంటే జరుగుతుండింది. ఎప్పుడు? పోయిన సంవత్సరం కాబట్టి ఇది పాస్ట్ టెన్స్. కాబట్టి R2లో ఈ వాక్యము R2 వాక్యం అవుతుందండి. R2లో మనం ఉపయోగించే పదాలు వాజ్ లేదా వర్. అప్పుడు హీ వాజ్ వర్కింగ్ ఎక్కడ? ఇన్ సింగపూర్లో. హీ వాజ్ వర్కింగ్ ఇన్ సింగపూర్. ఎప్పుడు? పోయిన సంవత్సరం, లాస్ట్ ఇయర్. సో ఈ విధంగా అతడు పోయిన సంవత్సరం సింగపూర్లో పని చేస్తుండెను అన్నప్పుడు అతడు పని చేస్తుండెను, హీ వాజ్ వర్కింగ్ సింగపూర్లో, ఇన్ సింగపూర్, పోయిన సంవత్సరం, లాస్ట్ ఇయర్. హీ వాజ్ వర్కింగ్ ఇన్ సింగపూర్ లాస్ట్ ఇయర్ అని చెప్పాలి. R1లో అయితే హీ ఈజ్ వర్కింగ్ ఇన్ అమెరికా దిస్ ఇయర్. R2లో అయితే హీ వాజ్ వర్కింగ్ ఇన్ సింగపూర్ లాస్ట్ ఇయర్. ఇప్పుడు R3 వాక్యం ఎలా ఉంటుందో చూద్దాం. అతడు వచ్చే సంవత్సరం దుబాయ్లో పనిచేస్తూ ఉంటాడు, భవిష్యత్తులో పనిచేస్తూ ఉంటాడు, రన్నింగ్, అందులో ఫ్యూచర్, భవిష్యత్తు. కాబట్టి అతడు అంటే హీ పని చేస్తూ ఉంటాడు, హీ విల్ బి వర్కింగ్. ఈ విల్ బి ఎందుకు వచ్చింది ఇక్కడ?
R3 వాక్యం ఇది, పని చేస్తూ ఉంటాడు R3 వాక్యం కాబట్టి విల్ బి అనే పదాన్ని ఉపయోగించాలి. అప్పుడు హీ విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్ తప్పనిసరి వర్కింగ్. హీ విల్ బి వర్కింగ్ ఎక్కడ? దుబాయ్లో. ఇన్ దుబాయ్ ఎప్పుడు? వచ్చే సంవత్సరం, నెక్స్ట్ ఇయర్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. హీ విల్ బి వర్కింగ్ ఇన్ దుబాయ్ నెక్స్ట్ ఇయర్. R1 లో హీ ఈజ్ వర్కింగ్, R2 లో హీ వాజ్ వర్కింగ్, R3 లో హీ విల్ బి వర్కింగ్. ఈ విధంగా 3 రకాలు. హీ ఈజ్ వర్కింగ్ ఇన్ అమెరికా దిస్ ఇయర్. ఈ సంవత్సరం అతడు అమెరికాలో పనిచేస్తున్నాడు. అతడు ఈ సంవత్సరం అమెరికాలో పనిచేస్తున్నాడు అని చెప్పినట్టు. అదే R2 లో అయితే ఈ వాజ్ వర్కింగ్, టెన్సెస్ చేంజ్ అయినాయండి. ఈజ్ వాజ్ విల్ బి. వాజ్ ఎప్పుడు? R2 లో. అతడు పోయిన సంవత్సరం సింగపూర్ లో పనిచేస్తుండేను. హీ వాజ్ వర్కింగ్ ఇన్ సింగపూర్ లాస్ట్ ఇయర్ అని చెప్పాలి. అదే మాదిరిగా అతడు వచ్చే సంవత్సరం దుబాయ్లో పనిచేస్తూ ఉంటాడు. హీ విల్ బి వర్కింగ్ ఇన్ దుబాయ్ నెక్స్ట్ ఇయర్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు స్టాప్ వాక్యాలకు వద్దాం. S1, S2, S3. ముందుగా S1 వాక్యం. అతడు ఈ సంవత్సరం అమెరికాలో పనిచేస్తాడు. అమెరికాలో పనిచేస్తాడు. అమెరికాలో పనిచేస్తాడు అంటే ఈ సంవత్సరం అతడు అమెరికాలో పనిచేస్తాడు. అప్పుడు ఏమని చెప్పాలి? పనిచేస్తాడు అనేది S1 వాక్యం కాబట్టి హీ, అతడు అంటే హీ సబ్జెక్ట్. ఈ చివర ఆ చివర పట్టుకోవాలండి, మధ్యలో ఉండే తర్వాత చెప్పుకుందాం, ఏం ప్రాబ్లం లేదు. అతడు పని చేస్తాడు. హీ వర్క్స్. వర్క్స్ అని ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అండి ఇది. హీ S1 లో ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ మాత్రమే మాట్లాడాలి. ప్రెజెంట్ టెన్స్ లో ఎప్పటికైనా సరే మనము ఎస్ఏ ఉపయోగించాలి. వర్బుకి ఎస్ పెట్టి మాట్లాడాలి. అర్థమైందా? ఈ వర్క్ అనకూడదండి. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి సబ్జెక్ట్ ఎవరైనా సరే హీ కావచ్చు, షీ కావచ్చు, మూడో వ్యక్తి ఒకరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వర్క్స్ అనాలి. ఎస్ జోడించాలి. ఏదానికి? ప్రెజెంట్ టెన్స్ వర్బునకు మాత్రమే. మళ్ళీ పాస్ట్ టెన్స్ కాదు, ఫ్యూచర్ లో కాదు. ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ లో మాట్లాడేటప్పుడు మాత్రమే మనము థర్డ్ పర్సన్ సింగులర్లకు మాట్లాడేటప్పుడు ఈ వర్బుకు ఎస్ జోడించి మాట్లాడాలి. హీ వర్క్స్ ఎక్కడ? ఇన్ అమెరికా. అమెరికాలో. ఎప్పుడు? దిస్ ఇయర్. ఈ సంవత్సరం అతడు పనిచేస్తాడు. పనిచేస్తాడు ఇంకా చేయలే, ఇప్పుడు చేస్తాడు, ఇప్పుడు పోయి చేస్తాడు ఈ సంవత్సరం. కాబట్టి హీ వర్క్స్ ఇన్ అమెరికా దిస్ ఇయర్ అని చెప్పడం జరిగింది. ఇది S1 వాక్యం కాబట్టి హీ వర్క్స్ ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ మాత్రమే చెప్పాలి. అర్థమైందా? అదే మాదిరిగా అతడు పోయిన సంవత్సరం సింగపూర్ లో పనిచేశాడు. పనిచేశాడు అయిపోయింది, ఫినిష్డ్, కంప్లీటెడ్. కాబట్టి ఇది పాస్ట్ టెన్స్ వాక్యం. S2 స్టాప్ వాక్యం. అందులో పనిచేశాడంటే స్టాప్ అయిపోయింది, అందులో పాస్ట్ టెన్స్. సో ఆ విధంగా S2 లో కేవలం పాస్ట్ టెన్స్ మాత్రమే చెప్పాలి. అప్పుడు వర్క్ పాస్ట్ టెన్స్ ఏంటి? వర్క్డ్. సో ఆ విధంగా హీ వర్క్డ్ ఇన్ సింగపూర్ లాస్ట్ ఇయర్ అని చెప్పాలి. హీ వర్క్డ్ ఇన్ సింగపూర్ లాస్ట్ ఇయర్. అదే మాదిరిగా S3 వాక్యం. అతడు వచ్చే సంవత్సరం దుబాయ్లో పనిచేస్తాడు. వచ్చే సంవత్సరం పనిచేస్తాడు, ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం పనిచేస్తాడు. కాబట్టి అతడు వచ్చే సంవత్సరం దుబాయ్లో పనిచేస్తాడు అంటే ముందుగా ఈ చివర ఆ చివర హీ పనిచేస్తాడు, వర్క్, హీ వర్క్. కానీ ఇక్కడ వచ్చే సంవత్సరం అని టైం ఇంటిమేషన్ చేస్తూ ఉన్నాం, భవిష్యత్తును సూచిస్తూ ఉన్నాం కాబట్టి విల్ యాడ్ చేయాలి. భవిష్యత్తు అంటే విల్ చెప్తుందండి. హీ విల్ వర్క్ అంటే పని చేస్తాడు. ఎప్పుడు? భవిష్యత్తులో, వచ్చే సంవత్సరం. కాబట్టి హీ విల్ వర్క్ ఇన్ దుబాయ్ నెక్స్ట్ ఇయర్. చాలా మంది హీ వర్క్స్ అనాలి కదా అని అంటూ ఉంటారు, హీ విల్ వర్క్స్ అని అంటూ ఉంటారు చాలా మంది. అది తప్పు. ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ లో మాత్రమే హీ వర్క్స్ అనాలి. ఎటువంటి థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ గా వచ్చినా హీ అని కావచ్చు, షీ, ఇట్, దిస్, దట్, రామ, సీత, బాయ్, గర్ల్, పెన్ను, బుక్, క్యాట్, ర్యాట్, ఇలా థర్డ్ పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు, అందులో ఒకరి గురించి మాట్లాడేటప్పుడు, సింగులర్ గురించి మాట్లాడేటప్పుడు మనము ప్రెజెంట్ టెన్స్ వర్బునకు మాత్రమే ఎస్ జోడించాలి. లేకపోతే ఎస్ పెట్టకూడదండి, ఎక్కడ తిట్టి అక్కడ పెట్టకూడదు. అర్థమైందా? ప్రెజెంట్ టెన్స్ వర్బు మాట్లాడేటప్పుడు మాత్రమే హీ వర్క్స్, హీ డ్రింక్స్, హీ లర్న్స్, హీ జంప్స్ అని చెప్పాలి. అర్థమైందా? సో ఆ విధంగా హీ విల్ వర్క్ ఇన్ దుబాయ్ నెక్స్ట్ ఇయర్ అంటే అతడు వచ్చే సంవత్సరం దుబాయ్లో పనిచేస్తాడు అని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. సో మై డియర్ స్టూడెంట్స్, మరొక్కసారి అతడు ఈ సంవత్సరం అమెరికాలో పనిచేస్తున్నాడు. పనిచేస్తున్నాడు ఇప్పుడు, ఈరోజు, ఈ సంవత్సరం అని అర్థం. కాబట్టి హీఈస్ వర్కింగ్ ఇన్ అమెరికా దిస్ ఇయర్. అతడు పోయిన సంవత్సరం సింగపూర్ లో పని చేస్తుండెను. హీ వాజ్ వర్కింగ్ ఇన్ సింగపూర్ లాస్ట్ ఇయర్. అతడు వచ్చే సంవత్సరం దుబాయ్లో పనిచేస్తూ ఉంటాడు.
హీ విల్ బి వర్కింగ్, ఎందుకంటే R3 అయితే విల్ బి, R1 అయితే ఈజ్ అమార్, R2 అయితే వాజ్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ తప్పనిసరి. ఆ విధంగా హీ ఈజ్ వర్కింగ్ ఇన్ అమెరికా దిస్ ఇయర్, హీ వాజ్ వర్కింగ్ ఇన్ సింగపూర్ లాస్ట్ ఇయర్, హీ విల్ బి వర్కింగ్ ఇన్ దుబాయ్ నెక్స్ట్ ఇయర్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అదే ప్రెజెంట్ టెన్స్ లో అయితే అతడు ఈ సంవత్సరం అమెరికాలో పనిచేస్తాడు, S1 వాక్యం పనిచేస్తాడు. హీ వర్క్స్ ఇన్ అమెరికా దిస్ ఇయర్, హీ వర్క్స్ ఇన్ అమెరికా దిస్ ఇయర్. అతడు పోయిన సంవత్సరం సింగపూర్ లో పనిచేశాడు. హీ వర్క్డ్ ఇన్ సింగపూర్ లాస్ట్ ఇయర్. అతడు వచ్చే సంవత్సరం దుబాయ్ లో పనిచేస్తాడు. హీ విల్ వర్క్ ఇన్ దుబాయ్ నెక్స్ట్ ఇయర్. ఈ విధంగా ఒక వాక్యాన్ని 6 రకాలుగా R1, R2, R3, S1, S2, S3 ఈ విధంగా మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి. సో మై డియర్ స్టూడెంట్స్, ఒక నోట్బుక్ తీసుకొని చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఇదే మాదిరిగా తెలుగు వాక్యాలను రాసుకొని మీరు అతడు, ఇతడు, మీకు ఇష్టం వచ్చిన పేర్లు కూడా పెట్టుకోవచ్చండి. రాముడు, సీత ఏమైనా పెట్టుకోండి, మీ ఇష్టం. అర్థమైందా? సో ఈ విధంగా అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. హై స్టూడెంట్స్, హార్టీ వెల్కమ్ టు ఇంగ్లీష్ గ్రామర్ వీడియోస్ ట్రాన్స్లేషన్స్ తెలుగు టు ఇంగ్లీష్ పార్ట్ 8 బై మిస్టర్ రాము 9390495239. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. R1, R2, R3, S1, S2, S3 ముందుగా తెలుగు వాక్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకొని వాటిని ఇంగ్లీష్లో ఎలా మార్చాలో చూద్దాం. ఓకే స్టూడెంట్స్, సరే ముందుగా ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఆమె ఈరోజు నాన్ వెజ్ వండుతూ ఉన్నది. ఆమె ఈరోజు నాన్ వెజ్ వండుతూ ఉన్నది. ముందుగా మీరేం చేస్తారంటే మధ్యలో ఉండే పదాలను పట్టించుకోవద్దండి. ఫస్ట్లో, లాస్ట్లో ఈ రెండు మాత్రమే చూడండి. ఆమె అంటే ఏమి? షీ. వండుతూ ఉన్నది, వండుతూ ఉన్నది. ఈరోజు ఆమె వండుతూ ఉన్నది అంటే ఇది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఈ వాక్యము జరుగుతూ ఉన్నది, అందులో ప్రెజెంట్ టెన్స్ కాబట్టి R1 వాక్యం. R1 అంటే గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈజ్ లేదా యామ్ లేదా ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఆ విధంగా ఆమె అంటే షీ, షీకు సెట్ అయ్యేది ఈజ్ లేదా యామ్ లేదా ఆర్. అప్పుడు ఏమైతుంది? షీకి సెట్ అయ్యేదేమి? ఈజ్. షీ ఈజ్ ప్లస్ ఇంగ్ ఫామ్. తప్పనిసరిగా ఇంగ్ ఫామ్ వాడాలి, ఎందుకంటే ఈ వాక్యము R1 వాక్యం. సో అప్పుడు ఏమైతుంది? వండుట అంటే కుక్, దానికి ఇంగు పెడితే కుకింగ్. సో అప్పుడు ఏమైతుంది? షీ ఈజ్ కుకింగ్. ఆమె వండుతూ ఉన్నది, ఆమె వండుతూ ఉన్నది. ఇప్పుడు వండుతూ ఉంది కాబట్టి, ఈ రోజు వండుతూ ఉంది కాబట్టి ఈ రోజు అంటే ప్రెజెంట్ టెన్స్ కిందకి వస్తుందండి. సో అప్పుడు ఆమె వండుతూ ఉన్నది, షీ ఈజ్ కుకింగ్. ఏమి, ఎక్కడ, ఎప్పుడు అవన్నీ కూడా మధ్యలో ఉంటాయి, వాటిని ఇప్పుడు తగిలియండి. సో ఇప్పుడు ఏమైంది చూడండి, ఇక్కడ ఆమె వండుతూ ఉన్నది, షీ ఈజ్ కుకింగ్. ఏమి? నాన్ వెజ్, నాన్ వెజ్. ఎప్పుడు? ఈ రోజు, టుడే. సో ఇప్పుడు మొత్తం చెప్పండి. ఆమె ఈ రోజు నాన్ వెజ్ వండుతూ ఉన్నది, షీ ఈజ్ కుకింగ్ నాన్ వెజ్ టుడే, షీ ఈజ్ కుకింగ్ నాన్ వెజ్ టుడే. ఈ విధంగా తెలుగులో నుండి ఇంగ్లీష్ ను మార్చుకోవాలి. అర్థమైందా? సరే, ఇప్పుడు R1 వాక్యంలో చూడండి. ఆమె ఈ రోజు నాన్ వెజ్ వండుతూ ఉన్నది, షీ ఈజ్ కుకింగ్ నాన్ వెజ్ టుడే అన్నాం. అదే నిన్న అయితే చూడండి, ఇక్కడ ఆమె నిన్న నాన్ వెజ్ వండుతూ ఉండింది లేదా ఉండేను, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. ఆమె నిన్న నాన్ వెజ్ వండుతూ ఉండేను లేదా వండుతూ ఉండింది. ఆ విధంగా ముందుగా ఇటుపక్క అటుపక్క చివరన మాత్రమే చూసుకోవాలి. ఆమె వండుతూ ఉండింది లేదా వండుతూ ఉండేను. అప్పుడు ఏమైతుంది? షీ వండుతూ ఉండింది అంటే నిన్న జరుగుతుండేటువంటి విషయం. అందుకని ఆ వాక్యము R2 వాక్యము. R2లో మనం ఉపయోగించాల్సినటువంటి పదాలు ఏవి? వాజ్ లేదా వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ తప్పనిసరి. ఓకే, సో అప్పుడు ఏమైతుందంటే ఆమె షీ వండుతూ ఉండింది కాబట్టి షీకు సెట్ అయ్యేది వాజ్, షీ వాజ్. వండుట అంటే కుక్ కాబట్టి ఇంగ్ ఫామ్ తో కుకింగ్, షీ వాజ్ కుకింగ్. ఏమి, ఎక్కడ, ఎప్పుడు? నాన్ వెజ్. ఎప్పుడు? నిన్న, ఎస్టర్డే. సో ఈ విధంగా ఇప్పుడు అర్థం చేసుకోండి. ఆమె
వండుతూ ఉండింది, షీ వాజ్ కుకింగ్. నిన్న నాన్ వెజ్ వండుతూ ఉండింది, నిన్న అంటే ఎస్టర్డే, నాన్ వెజ్ వండుతుండింది కాబట్టి నాన్ వెజ్. సో ఈ విధంగా మొత్తం కలిపినప్పుడు షీ వాజ్ కుకింగ్ నాన్ వెజ్ ఎస్టర్డే. ఏం లేదండి, ఇటుపక్క చివరన పట్టుకుంటే చాలు, ఈజీగా ఇంగ్లీష్ బయటపడుతుంది. ఓకే, ఆమె వండుతూ ఉండింది, ఇది ఉండింది కాబట్టి ఇది R2 వాక్యము. R2 వాక్యం కాబట్టి మనం వాజ్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ తప్పనిసరిగా ఉపయోగించాలి. సో ఆ విధంగా షీ వాజ్ కుకింగ్ నాన్ వెజ్ ఎస్టర్డే, ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అదే మాదిరిగా R3 వాక్యములు ఎలా ఉంటుందో చూద్దాం. ఆమె రేపు నాన్ వెజ్ వండుతూ ఉంటుంది, భవిష్యత్తులో ఉంటుంది, వండుతూ ఉంటుంది. రేపటి సమస్య, రేపు జరుగుతున్నటువంటి సమస్యను ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆమె రేపు నాన్ వెజ్ వండుతూ ఉంటుంది. ముందుగా ఆమె అంటే షీ, వండుతూ ఉంటుంది అనేది R3 వాక్యం కాబట్టి R3లో మనం ఉపయోగించాల్సినటువంటి పదము విల్ బి. షీ విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్ కుకింగ్. షీ విల్ బి కుకింగ్ ఏమి? నాన్ వెజ్. ఎప్పుడు? టుమారో. మధ్యలో ఉండేవి ఈజీగా చెప్పేస్తామండి. మనకు కావాల్సింది ఏంటంటే సబ్జెక్టు వర్బు, ఈ రెండిట్లో మాత్రమే హుషారుగా ఉండాలి. కరెక్ట్గా సబ్జెక్టు వర్బు, వర్బు వెరీ ఇంపార్టెంట్. అందుకని ఈ R1 అంటే ఈజామార్ ప్లస్ ఇంగ్ ఫామ్ అని, R2 అంటే వాజ్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ అని, R3 అంటే విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్ అని, ఇది మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉండాలి. అర్థమైందా? అదే మాదిరిగా ఇప్పుడు చూడండి మరొక్కసారి. ఆమె ఈ రోజు నాన్ వెజ్ వండుతూ ఉన్నది. షీ ఈజ్ కుకింగ్. వండుతూ ఉన్నది కాబట్టి షీ ఈజ్ కుకింగ్. వండుతూ ఉండింది అన్నాడు అనుకో షీ వాజ్ కుకింగ్. వండుతూ ఉంటుంది అన్నారనుకో షీ విల్ బి కుకింగ్ అని చెప్పాలి ఇంగ్లీష్ లో. ఇంకా నాన్ వెజ్ టుడే, నాన్ వెజ్ ఎస్టర్డే, నాన్ వెజ్ టుమారో అనేది ఇది కామన్. సమయం బట్టి మనం ఆ విధంగా మాట్లాడేస్తూ ఉంటాం. సో అర్థమైందా? అదే మాదిరిగా S1 వాక్యం ఎలా ఉందో ఒకసారి చూడండి. ఆమె ఈ రోజు నాన్ వెజ్ వండుతుంది. ఇంకా వండలా, ఈ రోజు వండుతుంది ఆమె కాబట్టి వండుతుంది అనేది S1 వాక్యం. S1 లో గుర్తు ఏంటి? S1 లో కేవలం ప్రెజెంట్ టెన్స్ మాత్రమే మాట్లాడాలి. అప్పుడు ఏమైతుందంటే ఆమె షీ వండుతుంది. ప్రెజెంట్ టెన్స్ లో వండుట అంటే కుక్స్ అవుతుంది. అప్పుడు ఎందుకు కుక్స్ అయింది? థర్డ్ పర్సన్ సింగులర్ గురించి మాట్లాడేటప్పుడు, ఇతరులు మూడవ వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు ప్రెజెంట్ టెన్స్ లో అది కేవలం ప్రెజెంట్ టెన్స్ లో మాత్రమే వర్బుకి ఎస్ చేర్చి మాట్లాడాలి. షీ కుక్స్, షీ కమ్స్, షీ లర్న్స్, షీ జంప్స్, ఈ విధంగా అర్థం చేసుకుంటూ మాట్లాడాలి. సో ఆ విధంగా షీ కుక్స్ నాన్ వెజ్ టుడే, ప్రెజెంట్ టెన్స్ ఇది. టుడే ఈ రోజు వండుతుంది ఆమె కాబట్టి షీ కుక్స్ నాన్ వెజ్ టుడే అని చెప్పాలి. వండుతూ ఉన్నది అని ఆ పని చేస్తూ ఉంటే అప్పుడు షీ ఈజ్ కుకింగ్ అంటాం. ఆమె వండుతుంది, ఇంకా వండలా, ఇప్పుడు వండుతుంది, ఈ రోజు వండుతుంది అని చెప్పాలనుకున్నప్పుడు షీ కుక్స్ అని చెప్పాలి. అంతే చాలు. దీనికి ఇంగు ఫాములు కానీ ఈజామార్లు కానీ వాజర్లు కానీ విల్బీలు కానీ జోడించకూడదు. కేవలం ప్రెజెంట్ టెన్స్ మాత్రమే మాట్లాడాలి. అందులో థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు ప్రెజెంట్ టెన్స్ లో ఎస్ చేర్చి మాట్లాడాలి అనేది రూలు. అర్థమైందా? సో ఆ విధంగా షీ కుక్స్ నాన్ వెజ్ టుడే అని చెప్పాలి. సో అదే మాదిరిగా S2 వాక్యం చూడండి. ఆమె నిన్న నాన్ వెజ్ వండింది. ఆమె నిన్న నాన్ వెజ్ వండింది. వండింది, వండేసింది, అయిపోయింది, కంప్లీటెడ్, ఫినిష్డ్. కాబట్టి ఇది S2 వాక్యం, అయిపోయినటువంటి విషయం, అందులో నిలబడినటువంటి విషయం, స్టాప్ వాక్యం ఇది. సో ఆ విధంగా ఆమె నిన్న నాన్ వెజ్ వండింది, వండేసింది. సో ఆ విధంగా పాస్ట్ టెన్స్ ఉపయోగించాలి కాబట్టి షీ కుక్డ్ అని చెప్పాలి. కుక్డ్ అంటే పాస్ట్ టెన్స్, షీ కుక్డ్ అంతే. షీ కుక్డ్ నాన్ వెజ్ ఎస్టర్డే, కామన్. నాన్ వెజ్ ఎస్టర్డే, షీ కుక్డ్ నాన్ వెజ్ ఎస్టర్డే అని చెప్పాలి. అదే మాదిరిగా ఆమె రేపు నాన్ వెజ్ వండుతుంది. ఆమె రేపు వండుతుంది, ఈ రోజు కాదండి, రేపు వండుతుందంట కాబట్టి S3 వాక్యం. వండుతుంది, రేపు వండుతుంది కాబట్టి షీ విల్ కుక్. ఇంతకు ముందు ఈ రోజు వండుతుంది అంటే షీ కుక్స్ అన్నాం, నిన్న వండింది అంటే షీ కుక్డ్ అన్నాం, ఫ్యూచర్ లో షీ విల్ కుక్. మనం ఆల్రెడీ టెన్సెస్ నేర్చుకొని ఉండాలి. కుక్, కుక్డ్, విల్ కుక్. ఆ విధంగా టెన్సెస్ వచ్చినప్పుడు మనం ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా సులభం. అందుకే టెన్సెస్ బాగా నేర్చుకోవాలి. మై డియర్ స్టూడెంట్స్, బాగా అర్థం చేసుకోండి. ఆమె వండుతుంది, ఎప్పుడు? ఈ రోజు నాన్ వెజ్ వండుతుంది. షీ కుక్స్ నాన్ వెజ్ టుడే. ఆమె నిన్న నాన్ వెజ్ వండింది. షీ కుక్డ్ నాన్ వెజ్ ఎస్టర్డే. ఆమె రేపు నాన్ వెజ్ వండుతుంది. షీ విల్ కుక్ నాన్ వెజ్ టుమారో. ఈ విధంగా అర్థం చేసుకోవాలి S1, S2, S3 వాక్యాలలో. సో ఈ మాదిరిగా మీరు కూడా ఒక నోట్బుక్ లో నీట్ గా తెలుగు వాక్యాలు మాత్రమే రాసుకొని సొంతంగా
ఇంగ్లీష్లో మీరే చెప్పడానికి ప్రయత్నిస్తే అతి కొద్ది కాలంలోనే ఇలాంటి వాక్యాలు ఎన్ని ఇచ్చినా మీరు ఆనందంగా మాట్లాడగలుగుతారు. ఓకే మై డియర్ స్టూడెంట్స్, సో బాగా గుర్తుంచుకోండి. ఆమె ఈ రోజు నాన్ వెజ్ వండుతూ ఉంది అంటే షీ ఈజ్ కుకింగ్ నాన్ వెజ్ టుడే. ఆమె నిన్న నాన్ వెజ్ వండుతూ ఉండింది లేదా ఉండెను, వండుతూ ఉండెను అన్నప్పుడు షీ వాజ్ కుకింగ్ నాన్ వెజ్ ఎస్టర్డే. ఆమె రేపు నాన్ వెజ్ వండుతూ ఉంటుంది, ఉంటుంది భవిష్యత్తులో. షీ విల్ బి కుకింగ్ నాన్ వెజ్ టుమారో. ఆమె ఈ రోజు నాన్ వెజ్ వండుతుంది. షీ కుక్స్ నాన్ వెజ్ టుడే. ఆమె నిన్న నాన్ వెజ్ వండింది. షీ కుక్డ్ నాన్ వెజ్ ఎస్టర్డే. ఆమె రేపు నాన్ వెజ్ వండుతుంది. షీ విల్ కుక్ నాన్ వెజ్ టుమారో. ఈ విధంగా ఈ టెన్సులు మాత్రమే చేంజ్ అవుతున్నాయి, చూడండి మీరు గమనించండి. అందుకే R1 అంటే ఈజ్ ఎంఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్, R2 అంటే వాజ్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్, R3 అంటే విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్, S1 అంటే ఓన్లీ ప్రెజెంట్ టెన్స్. ఒకవేళ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ గా వచ్చినప్పుడు హీ, షీ, ఇట్, దిస్, దట్, రామ, సీత, బాయ్, గర్ల్, పెన్, బుక్ ఇలాంటివి థర్డ్ పర్సన్ సింగులర్ లో వచ్చినప్పుడు ఆ ప్రెజెంట్ కు ఎస్ చేర్చాలి. అప్పుడు కుక్స్, లర్న్స్, జంప్స్, రీడ్స్ ఈ విధంగా చెప్పాలి. అదే మాదిరిగా S2 వాక్యాలైతే పాస్ట్ టెన్స్ మాత్రమే చెప్పాలి. కుక్డ్, జంప్డ్, లర్న్డ్, జంప్డ్, కిక్డ్ ఇలాంటి మాటలు. అలాగే S3 వాక్యాలైతే ఫ్యూచర్ టెన్స్ మాత్రమే చెప్పాలి. షీ విల్ కుక్, షీ విల్ కమ్, షీ విల్ గో, షీ విల్ లర్న్. అర్థమైందా? సో ఈ విధంగా బాగా అర్థం చేసుకొని మా నెక్స్ట్ పార్ట్ ను చూసి ఇంకాస్త ముందుకు సాగుదాం. ఓకే స్టూడెంట్స్, ఎనీహౌ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.